ఇది ఇర్రెగ్యులర్ షేప్ కదా, ఈ ఇర్రెగ్యులర్ షేప్ని ఇందులో పెట్టి బ్లో చేసామనుకోండి, అక్కడ దాకా వెళ్ళింది అనమాట. అది ఇర్రెగ్యులర్గా ఉంది, ఎయిర్ ఫ్రిక్షన్ కూడా ఉంటుంది. అదే ఈ కోను, ఇదేంటి కోన్ అనమాట. ఈ కోన్ ఎలా ఉందో చూడండి, ముందు షార్ప్గా ఉంది, ఉండే దుగా నువ్వు కూడా పైకి బయట ఇక్కడ షార్ప్గా ఉంది, వెళ్ళే కొంది వెడల్పు ఉంది. బర్డ్ బీక్ ఎలా ఉంది అలా ఉంది. దీన్ని ఇందులో పెట్టి మనము ఎయిర్ బ్లో చేస్తే ఏమైతుంది, చాలా దూరం వెళ్ళిపోద్ది అనమాట. ఇర్రెగ్యులర్ షేప్ ఏడు దాకా వెళ్ళింది కదా, ఇది ఎలా వెళ్తుంది చూద్దామా, ఇట్లా వదులుదామా? నేను గాలి పీల్చి వదిలేస్తాను, చూడండి ఎంత దూరం వెళ్ళితో ఆడదాకా వెళ్ళింది అనమాట. ఏం చేయొచ్చు, వీళ్ళు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఈక్వల్గా ఒకదాన్ని మౌత్లో పెట్టి సెలో టేప్ తోటి అంటించేసారు. దీన్ని బెలూన్ స్పిన్నర్ అంటారు అన్నమాట. స్పిన్ అవుతుంది, ఇది ఎయిర్ బ్లో చేసి వదిలేస్తే స్పిన్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ వదిలిపెడతాను చూడండి ఒకసారి. స్పిన్ అయిందా? ఇది కూడా దీంట్లో కూడా ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉంది. ఎయిర్ ఈ డైరెక్షన్లో వస్తుంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్లో స్పిన్ అవుతుంది. ఏ లా అప్లై ఉంటుంది? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అప్లై ఉంటుంది. అలాగే మనం అందరం కూడా ఇక్కడికి కదిలేదన్నమాట. మళ్ళీ ఒకసారి ఉన్నాయా లేదా బిగినింగ్, ఇప్పుడు ఉండవు, మళ్ళీ పోయి ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి. ఇలా వైబ్రేషన్స్ని కూడా ఈ బంతితో చూడవచ్చు అన్నమాట. ఇలా పెట్టి స్లోగా ఇలా రబ్ చేస్తూ తిప్పాలన్నమాట. నేనే కాదు, మీరు చేసినా తిప్పితే ఏమైందో చూడండి ఒకసారి. ఏమవుతుంది? సౌండ్ వస్తుందా లేదా? ఇంకా వస్తానే ఉంది. చూడండి ఎంతసేపు వస్తుందో, చూసి ఎంతసేపు వచ్చిందో. అది వైబ్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట. మామూలుగా ఇలా కొట్టినా వస్తుంది సౌండ్. బెల్, స్కూల్ బెల్ కొడతారు ఇలా అన్నమాట. వైబ్రేషన్స్ వల్లే. ఆపితే ఆగిపోతున్నాయి వైబ్రేషన్స్ ఆపితే సౌండ్ కూడా ఆగిపోద్ది అనమాట. ఇది చాలా డెలికేట్గా ఉంటుంది అనమాట. ఇలాగా మనము సౌండ్ ప్రొడక్షన్ అనేది ఏంటంటే వైబ్రేషన్స్ వల్ల సౌండ్ ప్రొడక్షన్ జరుగుతుందని చెప్పవచ్చు అనమాట. రైట్, అవన్నీ పైనే ఉంటాయండి. అలాగా ఈ ప్యారిస్లో సీన్ రివర్ మీద ఉంది కవాత్. అప్పుడు అది వారు టైం కదా, సోల్జర్స్ వెళ్తున్నారు అనమాట. సోల్జర్స్ అంటే 10 మెంబర్స్ అట్లా ఉంటారా? 100s ఉంటారు, 100 200 ఉంటారు. వాళ్ళు మామూలుగా నడుస్తారా? నడవరు. వాళ్ళ లీడర్ క్యాప్టెన్ ఏం చేస్తాడంటే కాషన్ ఇస్తాడు అనమాట. ఎలా ఇస్తాడు? మార్చ్, ఫాస్ట్ మార్చ్ అనమాట. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటారు కదా. అనగానే వాళ్ళు ఏం చేస్తుంటారు? లెఫ్ట్ అనగానే లెఫ్ట్ లెగ్ వేస్తారు, రైట్ అంటే రైట్ లెగ్, మళ్ళీ లెఫ్ట్ అంటే లెఫ్ట్, అంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని వెళ్తూ ఉంటారు అనమాట. అందరూ 100 200 మెంబర్స్ ఒకేసారి లెఫ్ట్ అనగానే లెఫ్ట్ లెగ్ వేసి కొడుతుంటారు. ఆ బిజ్జి ఏంటి? మామూలు బిజ్జి కాదుగా, అది కూడా ఏమవుతుంది? ఊగుతుంది. ఆ సోల్జర్స్ వేసేటటువంటి స్టెప్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, బిజ్జి ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయిపోయి అది దాన్నే మనం ఏమంటామంటే మన రిజనెన్స్ అంటాం అనమాట. అది ఊగి 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 వెంటనే పడిపోయింది అనమాట. సోల్జర్స్ అందరూ అందులో పడిపోవడం జరిగింది. అందులో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళేమో ఒడ్డుకొచ్చారు, స్విమ్మింగ్ రాని వాళ్ళేమో కొట్టుకెళ్ళిపోయారు. సైంటిస్టులకు అర్థం కాల ఏంది ఎందుకు జరిగిందని. చేస్తే రిజనెన్స్ అని తెలిసింది. అలాగే మనం బ్యాండ్ మేళాలు వాయిస్తూ ప్రొఫెషన్లో వెళ్తారు కదా ఫంక్షన్స్ అప్పుడు, చూసారా చాలామంది వెళ్తుంటారు. బిర్జీ మీదకి ఎక్కుతుంటే వాళ్ళు వాయిస్తారా? వాయించరు. బిర్జీలే దాటేటప్పుడు ఆపేస్తారు అన్నమాట.
సైంటిస్టులు అప్పుడు చెప్పారు బ్రిడ్జెస్ దగ్గర సౌండ్ చేయకూడదు, ఇలా మార్చి పాస్ట్ కూడా చేయకూడదని. అందువల్ల వీళ్ళు చేయరన్నమాట. ఎందుకని చేయరు? వీళ్ళు సౌండ్ చేస్తుంటారు కదా, ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయితే ఏమైద్ది? పడిపోద్దేమో అని. నిజంగా అంత ఫ్రీక్వెన్సీ రాదులే, పడిపోద్దేమో అని ముందు జాగ్రత్త అన్నమాట. అలాగే మన ఇంటి ముందు ప్రొసెషన్ చేసుకుంటూ వెళ్తారు బ్యాండ్ మేళాలు. ఇంట్లో కొన్ని వెసల్స్ లేవు, సౌండ్ చేస్తుంటాయి. ఎప్పుడన్నా విన్నారా? మన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? పెద్దవాళ్ళు దెయ్యాలు ఉన్నాయి అని చెప్తారు అనమాట. దెయ్యాలు ఉన్నాయి ఎలబాకండి, లోపల కదులుతున్నాయి చూడండి అంటారు. అది కాదు సైన్స్. ఏంటది? రెజనెన్స్ వల్ల అనమాట. అక్కడ చేసే సౌండ్ ఫ్రీక్వెన్సీకి మన ఇంట్లో ఉండేటటువంటి పాత్రలు ఉంటాయి కదా, దాని ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయిందనుకో, అది వైబ్రేట్ అవ్వగానే ఇది వైబ్రేట్ అవుతుంటుంది. అలాగే ఇది చెప్పొచ్చు మనం ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 6 ఉన్నాయి. ఏది బాగా లెంత్ ఎక్కువ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. లెంత్ తక్కువ ఉన్నాయి? అవి కూడా 6 ఉన్నాయి అన్నమాట. సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లెంత్ అంతా ఈక్వల్ లెంత్లో ఉన్నటువంటి లాంగ్ స్ట్రింగ్స్ ఫ్రీక్వెన్సీ ఒకటి, షార్ట్ లెంత్ ఉన్నటువంటి స్ట్రింగ్స్ ఫ్రీక్వెన్సీ ఇంకోటి. ఇప్పుడు నేను లాంగ్ లెంత్ ఉన్నటువంటి స్ట్రింగ్ని వైబ్రేట్ చేస్తున్నా. ఏవి కదులుతాయో చూడండి. అన్ని కదులుతున్నాయా? లేకపోతే లాంగ్ కదులుతున్నాయా? లాంగ్ కదులుతున్నాయి. మరి దాని పక్కనే ఉన్న షార్ట్ కదలట్లా. ఎందుకని? ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ అన్నమాట. ఇది ఒక్కటి కదిలిస్తే మిగతా 5 కదులుతున్నాయి చూడండి. ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. సరే, షార్ట్ ఈక్వల్ అన్నాగా షార్ట్ కదిలిద్దామా? షార్ట్ స్ట్రింగ్ని కదిలిస్తే ఏవి కదులుతున్నాయి? షార్టే కదులుతున్నాయి. ఎందుకని? వాటి ఫ్రీక్వెన్సీ ఈక్వల్. ఏం ఎఫెక్ట్ ఇక్కడ? రెజనెన్స్ ఎఫెక్ట్ వల్ల అవి వైబ్రేట్ అవుతున్నాయి. అలాంటివి జరుగుతాయి అన్నమాట. అంటే మన టెక్స్ట్ బుక్స్లో లేదు రెజనెన్స్ అనేది. అన్ని పట్టుకోవాలా? మీరే ఈ చివర మళ్ళీ ఇన్ని పట్టుకో, దూరం కొద్దిగా సరుకో, ఇంకొద్దిగా సరుకు. రైట్. ఇట్లా కూడా అట్లాగే ఉంది వెళ్ళబాకు. ఇంకా వీటిలో కూడా మనము ఇలాగా చూడండి ట్రాన్స్ఫర్ అవుతుంటే నువ్వు నేను చేస్తాను, మళ్ళీ అయితే అది కనపడదు. ఇలాగా చేసినప్పుడు వెళ్తుంటుంది, మళ్ళీ వస్తుంది. చూసారా? మూవ్ అవుతుందా? ఇలాగా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అన్నమాట. మళ్ళీ వీటిని పైకి కింద కంటే ఏ వేవ్స్ వస్తున్నాయి? ట్రాన్స్వర్స్ వేవ్స్ అన్నమాట. ఇలా అంటేనేమో సౌండ్ వేవ్స్ వస్తాయి అన్నమాట. ఆ విధంగా మనము వేవ్స్ నేచర్ని దీంతో మనము చూపించవచ్చు. ఇవి కొనుక్కుంటారా? ఈ వేవ్ని ఈసారి ఇవన్నీ స్ట్రాల్తో తయారు చేసామన్నమాట. సెలెక్ట్ లాగు, వాళ్ళు లాగుతుంటే కొద్దిగా అట్లా లాగుతారు, దిగినా ఏం పర్లేదు, ఏమవుదు. మరి గట్టిగా లాగపాటు. ఇలాగా ఇవి ఎయిర్ పార్టికల్స్ అనుకున్నాం మనం, గాలి కణాలు ఇవి అనుకుందాం. ఇప్పుడు నేను సౌండ్ చేసినప్పుడు సౌండ్ ఎనర్జీని ఏం చేస్తుంటాయంటే ఎయిర్ పార్టికల్స్ మీ చెవుల దాకా తీసుకొస్తాయి. అంటే ఇక్కడ సౌండ్ తీసుకునే పార్టికల్ ప్రయాణం చేసి మీ చెవుల దాకా వస్తుందా? రాదు. కాకపోతే ఈ సౌండ్ ఎనర్జీని ఏం చేస్తుంది అంటే ఆ పార్టికల్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అది ఎలాగో ఇందులో చూద్దాం. ఇక్కడ ఇది ఒక పార్టికల్ ఇలాగా అనుకోండి. ఇక్కడ నేను సౌండ్ ఎనర్జీని ఇలా చేశా, ఏమైంది చూడండి. అది వాడు చేస్తే ఇటు వస్తుంది. పార్టికల్స్ ట్రావెల్ చేస్తున్నాయి, ఇవి లేదు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఎయిర్ పార్టికల్స్ అవి ట్రావెల్ చేయవు, అవి